ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ని అందించిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూమెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా మనం నిన్న ఆత్మ, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుంది? ఆహ్, వాటి గురించి మనం తెలుసుకుందాము. ఎకో బైడెన్ గారు రాసిన బుక్‌లో నుంచి ఆత్మానుభవాల నుంచి ఈరోజు టాపిక్ ఆత్మలోకం. అసలు ఆత్మలోకం అంటే ఏంటి? అది ఎలా ఉంటది? దాని గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే నిన్న చెప్పుకున్న జ్ఞానాన్ని కొంచెం బ్రీఫ్‌గా చెప్పుకుంటూ ఈ చాప్టర్‌లోకి ఎంటర్ అవుదామండి. అయితే ఎకో బైడెన్ గారు ఏం చెప్పారు? మన ఆత్మ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ప్రవేశిస్తది? ఏంటి? అది ఆత్మ ఆహ్, తనకి అతీంద్రియ శక్తులున్నాయి కాబట్టి అది శైవసాత్మ, వృద్ధాత్మ, యవ్వనాత్మ అన్న గ్రహించగలిగే శక్తి వారికుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని కూడా వారికి వారి వారి ఆత్మకు ఆ అనుభవం ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. అలానే ఆత్మ మన శరీరంలో ఉన్న ఆత్మ, ఆత్మ నుంచి మనం ఏదైనా సరికాని పరిస్థితులు కానీ, ఏదైనా అవమానానికి గురైనప్పుడు మన ఆత్మలో ఒక భాగం విడదీసి వెళ్ళిపోతదని కూడా తెలుసుకున్నాము. అయితే అది చాలా ఇంపార్టెంట్ అని నాకనిపించిందండి. అంటే మనం ఏమనుకుంటామంటే, ఆత్మ అంటే ఒకటే అనుకుంటాం. ఎప్పుడైతే ఆత్మ మన సరికాని బాధలతో కానీ, మానసికంగా గానీ, శారీరకంగాని బాధపడుతున్నప్పుడు, అక్కడ నుంచి మన ఆత్మలో నుంచి ఒక భాగం వెళ్తే అది తిరిగి రావడానికి కూడా చాలా కష్టమని మనం తెలుసుకున్నాం. అంటే ఎలా ఎన్ని చేసినా కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ డాక్టర్ దగ్గరికి కానీ ఎన్నో ఎన్నో చేసింది. కానీ అది అది ఫలించలేదు. ఎందుకు అవ్వలేదు? ఎప్పుడైతే వారు ధ్యాన స్థితిలో ఉండి, ఆ యొక్క ప్రేమను ఎప్పుడైతే పొందిందో, సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించి పొందిందో, ఆటోమేటిక్‌గా వారిలో ఉన్న బ్లాకేజ్‌ని అది ఆ ఆత్మలో ఏదైతే ఆ భాగం మిస్ అయిందో తను ఫుల్‌ఫిల్ చేసుకుందన్నమాట. ఆహ్, అలా మనకి నిన్న మనం తెలుసుకున్నామండి. ఈరోజు ఆత్మలోకం. ఆత్మలోకం గురించి ఎకో బోడెన్ గారు ఏం చెప్తున్నారంటే, ఆత్మకు మరణం లేదు. అది కేవలం లోకాలలోనే మారుతుంది. ఏం చెప్తున్నారండి ఇక్కడ? మనమేమనుకుంటాము శరీరం చనిపోయాం చెప్తాము. ఇక్కడ ఎకో బోడెన్ గారు ఏం చెప్తున్నారంటే, ఆత్మకి మరణం లేదు. కేవలం లోకాలు మాత్రమే మారుతది. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మకి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆ లోకానికి వెళ్ళి, ఆ లోకంలో మళ్ళీ లెసన్స్ నేర్చుకొని, మళ్ళీ జన్మ తీసుకొని ఈ భూమి మీదకొచ్చి పాఠాలు నేర్చుకొని, మళ్ళీ ఇంకో లోకానికి వెళ్తది. అదే మనకి చెప్తూ ఉంటారు గదా! పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారు? ఆహ్, మనం ఏదైతే జన్మ తీసుకొనొచ్చామో, ఈ శరీరాన్ని వదిలేసాము అనంటే దాని అర్థం ఏంటంటే, మళ్ళీ మనం జన్మ తీసుకోవడానికి వస్తాము. అలానే కొత్త పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము అని చెప్పారు. అందుకనే మనం మరణించినప్పుడు దుఃఖంలో ఉండకూడదని చెప్పి మనకి పత్రిజీ మాస్టర్ పదే పదే చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిఫ్ సెటిల్ అనే మాస్టర్ ఏం చెప్తున్నారంటే, అది 1992లో అప్పుడే వసంతకాలం మొదలవుతున్న సమయం. దీర్ఘమైన చలికాలం తర్వాత సూర్యకాంతి భూమి మీద పడుతూ పక్షుల కిలకిలమంటూ భూమాత అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 1992లో వారికి అంటే వసంత ఋతువు ఆ టైంలో ఆ అందాలన్నీ వారు ఆహ్లాదిస్తూ ఉన్నారంట. అది అది ఒక ఫార్మ్ అంట. ఆదివారం రోజు ఆదివారం. ఈస్టర్ పండగ ముందు వచ్చే ఆదివారం. ఈస్టర్ అంటే ఇక్కడ యూఎస్‌లో ఈస్టర్ అంటారండి. నాకు తెలుసు ఇండియాలో కూడా ఈస్టర్ అంటే తెలుసు. గుడ్ ఫ్రైడే అంటారు. సో, నేను చర్చికి వెళ్ళాలా? లేక తోట పని చేసుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నాను. మన ఎకో బైడెన్ గారు ఒక సందిగ్ధంలో ఉన్నారట. చర్చికి వెళ్ళడమే ముఖ్యమైన నిర్ణయించుకుని, అక్కడ నాకు నచ్చిన ప్రదేశాలలో ప్రశాంతంగా కూర్చొని, ఆ పరమాత ఆ పరమాత్మతో సంభాషించాలనుకున్నాను. కానీ, ఆ తర్వాత చర్చికి వెళ్ళాలన్న నా నిర్ణయాన్ని మార్చుకుని, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ వారేమనుకున్నారంటే చర్చికి వెళ్ళి, అక్కడ సరౌండింగ్స్‌లో ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చొని, పరమాత్మలతో అనుసంధానమయ్యి వారు సంభాషించాలనుకున్నారంట. చూడండి అంటే
మన ఆలోచన విధానం మనం జనరల్‌గా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, మన ఆలోచన విధానం ఈ భౌతిక ప్రపంచంలో పడి ఆ ఆలోచన విధానంలో ఉంటాము. ఇక్కడ మన ఎకో బైడెన్ గారు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వెళ్ళాలి. మన అన్నీ ఇంపార్టెంటే కదా! ఈ ఆత్మ అన్ని అనుభవాలు కావాలి. ప్రతిదీ కూడా భౌతిక జీవనాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని 2 కూడా మనం సమపాలనలో న్యాయం చేయాలన్నమాట. ఇక్కడ ఏం ఏం చెప్తున్నారు? చర్చికి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. అనుకుని ఆ సమయాన్ని కూడా ఎలా వారు దాన్ని ఆ సమయాన్ని కూడా ఎలా వినియోగించుకోవాలనుకున్నారు? ఒక ప్రశాంతమైన ఒక ప్రశాంతమైన పరిసరాల్లో కూర్చొని అంటే ఒక ప్లేస్‌లో కూర్చొని ఆ పరమాత్మతో అనుసంధానమై సంభాషించాలనుకున్నారట. మనం కూడా అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం చక్కగా బయటికెళ్ళినప్పుడు కూడా అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి, పరిస్థితిని బట్టి మనం కూడా అక్కడ ప్రకృతితో మమేకమయ్యి, అక్కడ మనం ఏం నేర్చుకోవాలి, ఏ జ్ఞానం నేర్చుకోవాలి అని కనుక మనం ప్రయత్నం చేస్తూ ఉంటే గనక, ఎప్పుడైతే మనం యూనివర్స్‌కి కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్‌గా దానికి సంబంధించింది మనకి జ్ఞానం అందించబడుతూనే ఉంటది. అందుకని ప్రతి క్షణము, ప్రతి నిమిషం మనం ఎరుకు స్థితిలో ఉంటే కనుక దాన్ని గ్రహించగలుగుతాము. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, వారి నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారట, బయటికెక్కడికైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నారంట. ఆ ముందు రోజు రాత్రి నేను న అంటే ఎకో బైడెన్ గారు, వారి యొక్క సోదరుడు మైకేల్ ప్రేతాత్మలను నిర్మూలించే పని చేశాం. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తూనే రాత్రి నిద్రలోకి జారుకున్నాము. అంటే ఇక్కడ శరీరాన్ని వదిలేసి భూమి మీద ఉంటే కదండీ! వారిని ఏ లోకం నుంచి వచ్చారో ఆ లోకానికి పంపిద్దామని చెప్పి అనుకున్నారట. పంపించారంట. సారీ, పంపించారంట. అది ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నామని చెప్పి మన ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. అయితే ఉదయాన్నే లేచిన అవే ఆలోచనలు నా మెదడులో మెదులుతున్నాయి. తోట పని చేస్తుండంగా ఇన్నాళ్ళు నేను ఆత్మ లోకం గురించి తెలుసుకోవాలని ఆ జ్ఞానాన్ని నెమరు వేసుకుంటూ ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానం నేను చదివిన పుస్తకాల నుంచి సంపాదించుకుని మరికొంత జ్ఞానం చనిపోయిన వారి ఆత్మలతో సంభాషిస్తున్నాను. కానీ ఆ అనుభవపూర్వకంగా నేను ఆ ఆ జ్ఞానాన్ని పొంది అంటే వారేం చేసేవారంటే, వారికి అతీంద్రియ శక్తులున్నాయి కదా! అతీంద్రియ శక్తులున్నప్పుడు శరీరం ఆ సోల్‌కి కనుక అంటే ఇక్కడేంటి ఆ సోల్‌కి శరీరాన్ని వదిలేసిన తర్వాత, ఆ యొక్క ఆత్మకి ఎక్కడి నుంచొచ్చిందో వెళ్ళాలని తెలియనప్పుడు వీరికి కనిపిస్తూ ఉండేమాట. అప్పుడు ఆ సోల్‌కి ఒక వీరి జ్ఞానాన్ని వీరికున్న శక్తితో ఆ లోకానికి పంపించేవాళ్ళంట. అయితే వీరి యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఇంకా నేను ఇలా చేస్తున్నాను. సో, అంటే అప్పటికే వారు గత 20 సంవత్సరాలుగా అలా కనిపిస్తున్న వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళంట. అయితే వీరేమని చెప్తున్నారు వీరికేంటంటే అసలు ఆ ఆత్మలోకాలలో ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలన్న ఆతృత బాగా ఉండేదట. మన ఎకో బైడర్ గారికి. అయితే దానికి సంబంధించి నేను తోటలో పనిచేస్తున్నప్పుడు ఆత్మలోకానికి సంబంధం జ్ఞానాన్ని నాకు అందించమని ఆ పరమాత్మని వేడుకున్నాను. ఏం చెప్పారు ఇందాక వారు చర్చికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మతో ఏమని సంభాషించాలనుకున్నారంటే, వీరు మరి అతీంద్రియ శక్తులు ఉండడం వలన ఆ ఆత్మ చనిపోయిన తర్వాత పంపించేవాళ్ళు కదా! అది ఎక్కడికెళ్తుంది? ఏం చేస్తుందనే ఆతృత ఉన్నప్పుడు ఆ పరమాత్మతో ఈ విషయం గురించి సంభాషించాలని చెప్పి అనుకున్నారంట. మరణాంతర జీవితం గురించి నేను పొందిన జ్ఞానంతో ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నాకు అన్ అందరి అందించి అందరికీ వారు చనిపోయిన తర్వాత వెళ్ళబోయే లోకం ఉంటుంది వివరిస్తానని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమాత్మతో ఆ జ్ఞానాన్ని కనుక వీరు ఆ జ్ఞానాన్ని కూడా పొందారనుకోండి, దాని గురించి వివరిస్తానని చెప్పి నేను చెప్పానని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ ఒక్కసారి తప్ప ఈ విషయం గురించి అడగబోనని చెప్పాను. కానీ, ఆ జ్ఞానం కోసం నిరంతరం ఎదురు చూస్తూనే ఉంటానని కూడా భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని ఎలా అందించబోతున్నాను పక్కన ఆతృతగా ఉంది. మరోవైపు ఏది, ఎలా, ఎప్పుడు జరగాలో అలానే జరుగుతుందని, ఇక ఈ విషయం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. తనకి ఏదైతే తెలుసుకోవాలనే ఆతృత అయితే ఉందో దాని గురించి వారు ఆలోచిస్తూ ఏమంటున్నారంటే
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుందని చెప్పి ఆ విషయాన్ని వదిలేసని చెప్పి చెప్తున్నారు. తర్వాత 3 రోజులు నేను చేసిన ప్రార్థన పూర్తిగా మర్చిపోయిన తర్వాత, నా జీవితంలో ఒక మరుపురాని అనుభవాన్ని పొందాను. ఆ రోజు బుధవారం. నేను నా స్నేహితుడు నీల్ నా స్వస్థత పరచగా నీలును స్వస్థతగా పరచగా అతడు నా కార్యాలయం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వెంటనే కార్యాలయం అంతా ఒక శక్తితో కూడిన తెల్లటి పొగతో నిండిపోయి ఉన్నది. నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతేకాక నా శరీరం శక్తిహీనమై తూలిపోతూ ఉండగా అనిపించింది. నేను మేలుకొనే ఉన్నప్పటికీ నిద్రలోకి జారుతున్నట్లు అనిపించింది. కాసేపటికి నా శరీరం నుంచి ఆత్మ బయటకు వెళుతున్న అనుభూతి పొందాను. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతున్నట్లు అనిపించలేదు. మన ఎకో బైడెన్ గారు ఆహ్, అక్కడ ఆత్మ ఏ లోకానికి వెళ్తుంది ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా! వీరు ఈ సంభాషణ అనేది చేయడం జరిగింది. జరిగినప్పుడు ఒక్క సెకనండి. యాహ్! ఈ సంభాషణ దాని గురించి వారు అనుకున్నారు కదా! మర్చిపోయారు. తర్వాత వారికి తెలియకుండానే ఆహ్, వారి శరీరంలోంచి అతని యొక్క సోల్ బయటికి రావడం అనేది గమనిస్తూ ఉన్నారన్నమాట. అయితే వారు గమనించినప్పుడు వారు ఆ శరీరం నుంచి బయటకొచ్చినప్పుడు ఒక తెల్లటి ఆహ్, పొగలాగా చుట్టుకున్నట్టుగా అనిపించిందంట. అయితే వారు అది సరిగ్గా ఉందా లేదా? అది ఈ యొక్క ప్రాసెస్ సరిగ్గా జరుగుతుందా లేదా? అని చెప్పి వారు గమనించుకున్నారంట. అయితే ఇక్కడ అలా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నీల్‌కి అంటే వాళ్ళ అన్నయ్య మైకేల్‌తో అంతకుముందు వీళ్ళిద్దరి గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ బ్రదరు మైకేల్‌కి ఏం చెప్తారంటే ఇలా ఇలా నా శరీరం నుంచి నేను వదిలి వేరే లోకాలకు వెళ్తాను. వెళ్ళి వచ్చేంత వరకు కూడా నా శరీరాన్ని ప్రొటెక్షన్‌గా చూడని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు మనకి దేవదూతలుంటారు కదండీ! దేవదూతల సహాయంతో మన ఎకో బైడెన్ గారు ఆత్మలు ఎక్కడ ఏ లోకాల్లో ఉంటాయో అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయాణమవుతారన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నానండి. జనరల్‌గా మన ప్రీతత్మలు అంటే ఎర్త్ సోల్స్ అంటారు. అంటే ఎర్త్ సోల్స్ మనకి చాలా మందికేంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా కనిపిస్తుంటే ఆహ్, ఆ భావన అనేదంటే ప్రతి ఒక్క సోలుకి కూడా ఎర్త్ సోల్‌గా ఉండదండి. ఎందుకంటే మోస్ట్‌లీ 99% మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గైడెన్స్ ఇచ్చి వారు ఎక్కడి నుంచి ఏ లోకానికి ఈ ఏ లోకం నుంచి భూలోకానికొచ్చారో వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ లోకానికి తీసుకువెళ్తారు. ఖచ్చితంగా తీసుకెళ్తారు. కొన్ని మాత్రమే అంటే ఈ శరీరం మీద కానీ, బంధాల మీద కానీ వ్యామోహం ఉంటే కనుక అవి వదిలిపెట్టి రావడానికి ఇష్టపడవన్నమాట. అలానే ఒక్కసారి నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు నేను అడిగాను. ఎర్త్ సోల్స్ అంటే ఏంటి అన్నప్పుడు నాకొచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు భూమాతకి మనం సేవ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాం కదండీ! అంటే దానికి సంబంధించి వారి యొక్క సోల్ డిజైన్‌లో కనుక ఇప్పుడు చూడండి 'ఎకో బైడెన్' గారికి ఎలాంటి అతీంద్రియ శక్తులున్నాయి? వారు సోలుతో మాట్లాడడం, స్వస్థత పరచడము, ఆ సోల్స్ ఎక్కడి నుంచొచ్చారు, ఏంటి పంపించగలిగే శక్తి వారికుందమాట. సో, అలానే వారి యొక్క సోల్ డిజైన్ ప్రకారం ఆ శక్తి గనక ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి కనిపిస్తది. వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు పంపించొచ్చు. ఎందుకంటే వాళ్ళ డిజైన్‌లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన మాస్టర్సు, దానికి సంబంధించిన ఎనర్జీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రమే పంపించాలి అన్నది ఏ నాకొచ్చిన మెసేజ్ అండి. ఇక్కడ ఎందుకో నాకు అది చెప్పాలనిపించింది. అది. అంటే దానర్థం అంటే ఎవరు పడితే వాళ్ళు పంపించడం, అలా చేయడం కాదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆ సోల్ యొక్క డిజైన్ బట్టి మీద ఆధారపడి ఉంటదని చెప్పి చెప్పారన్నమాట. అలానే మన ఎకో బైడెన్ గారు అలా వారితో మైకేల్‌తో కలిసి ఎక్కడైతే ఆత్మ ఉన్నత ఎక్కడి నుంచొస్తుంది ఏంటని చెప్పి ఆ లోకాలకు వెళ్లారట. వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇప్పుడు ఒక మనిషి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు, ఆ ఆత్మకి ఏ జ్ఞానమైతే ఉంటదో, ఆ జ్ఞానానికి సంబంధించిన లోకానికి తీసుకెళ్ళడం జరుగుతదట. అయితే ఇక్కడ మన ఎకో బైడెన్ గారు వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క దేవదూత చూపిస్తున్నారట. అయితే అక్కడ పైలోకాలలో కూడా సేమ్ మన భూలోకంలో ఎలా ఉందో, పైలోకాలలో కూడా అలానే ఉన్నాయంట.
ఎలా ఒక ఆహ్, విశ్రాంతి భవనంలాగా ఉందని చెప్పి చెప్తున్నారు. అక్కడ ఎలా అంటే కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు. కొంతమంది ఏంటి మెడిసిన్స్ అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని అలా శరీరాన్ని వదిలేసిన వాళ్ళుంటారు. కొంతమంది అనారోగ్యంతో బాడీ వెకేట్ చేసిన వాళ్ళ ఆహ్, బాడీ వెకేట్ చేసి ఎళ్తారు. కొంతమందేంటి వికలాంగులుగా అలా అంటే ఆ మరణం అనేది ఆ వ్యక్తి యొక్క ఆ స్థితికి ఆ టైంలో ఉన్న దాన్ని బట్టి ఆధారపడి ఉండదు. అయితే ఆ లోకాలలో ఈ వీరు స్వస్థత పరిచి పంపించిన ఆత్మలున్నాయి ఉన్నారు కదా! వాళ్ళు కూడా అక్కడున్నారంట. వారు చూసి చాలా ఆశ్చర్యపోయారంట. అయితే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారంట వాళ్ళకి. ఆ ఆత్మలకి. ఏది వాళ్ళు ఏ లోకం నుంచి వచ్చారో, ఆ లోకానికి వెళ్ళడానికి వారికక్కడ ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్స్ చాలా మందున్నారంట. అంటే అక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక వికలాంగుడున్నాడండి. అంటే జన్మ తీసుకునేటప్పుడు ఒక కుంటివాడిగా గాను, ఒక మగవాడిగా గాని, గుడ్డివాడిగా గాని అలా ఉంటాడు కదా! అలా ఉన్నప్పుడు ఈ శరీరంతో ఆత్మ ఏమననుకుంటది, ఈ శరీరం శాశ్వతం, ఇదే శాశ్వతం అన్న భావనతో జీవిస్తూ ఉంటది. అయితే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత తను ఆ జ్ఞానంతోనే, ఆ అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి, తను ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మాస్టర్స్ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత, ఇది ఈ భూలోకంలో నువ్వొచ్చావు. ఇది ఈ శరీరానికి మాత్రమే. ఇది ఆత్మకి శాశ్వతం కాదని తెలియచేయడానికి అక్కడున్న మాస్టర్సు గైడ్ చేస్తూ ఉంటారట. అంటే ఇప్పుడు వికలాంగులుగా ఉన్నాననుకోండి. నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను కానీ, నాకు చూపు చూడడం గుడ్డివాడనుకోండి చూడలేను కదా! అలానే బిహేవ్ చేస్తదంట ఆత్మ. అంటే ఆత్మకి కాదు కదా! ఈ శరీరానికే కదా! అది అనుభవం కోసం అయ్యుండొచ్చు. ఇక్కడేంటంటే ఒకటి ఆత్మ తన అనుభవం కోసం అలా జన్మ తీసుకొని రావచ్చు. లేదంటే కర్మను బట్టి జన్మ తీసుకురావడం రావచ్చు. అది ఆ ఆత్మ యొక్క డిజైన్ బట్టి ఆధారపడి ఉంటదని చెప్పి మనకిక్కడ ఎకో బైడెన్ గారు క్లియర్‌గా చెప్తున్నారు. అలానే సూసైడ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా పదే పదే అలా చా చనిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారంట. అంటే వారు ఆ స్థితిలో ఆ జ్ఞానంతో అలానే ఉన్నారు కదా! కొంతమంది ఎలా ఫీలవుతారు? ఎందుకో సరికాని పని చేశానని చెప్పి బాధపడుతూ ఉంటారంట. అలానే ఇంకా ఎకో బైడెన్ గారు ఇంకేం చెప్తున్నారు? ఇప్పుడు ఆస్తుల మీద కానీ, బంగారం మీద కానీ, ఇష్టమైన వ్యక్తుల మధ్య గాని అలా బంధం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు అక్కడ వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరంట. ఇష్టపడకుండా ప్లస్ అక్కడ మాస్టర్స్ చెప్పినా కానీ వినరంట. ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారంట. అలా ఎకో బైడెన్ గారు చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి మరొక లోకానికి వెళ్లారంట. అక్కడ ఒక అద్భుతమైన పింక్ కలరు లైట్‌తో వెలి ఒక ఆరా అంటాం కదండీ! ఆ ఆరాతో అక్కడ ప్రేమని అక్కడున్న వాళ్ళకి ప్రేమను పంచుతూ ఉన్నారట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ భూలోకంలో ఉన్నట్టుగా హాస్పిటల్స్ కానీ, లేదంటే థెరపీ కానీ ఎలా అయితే ఇస్తూ ఉంటారో, అలానే అక్కడ కూడా కాకపోతే అక్కడ హెల్ప్ చేయడం మాట. ఇక్కడేంటి మనం ఒక హాస్పిటల్ అంటే ఒక ఎంప్లాయీ పెట్టి అలా కదా! అంటే ఈ భూలోకంలో ఉన్నట్టుగా ఉండదు కానీ, పైలోకాల్లోనే పైలోకాల్లో కూడా అలా ఉంటది. కాకపోతే ఎంతో ప్రేమతో వాళ్ళకి చెప్తూ ఉంటారట. అది చూసి వీరు ఎంతో ఆశ్చర్యపోయారట. అయితే అక్కడికి ఆ లోకంలో వేరే లోకంలోకి వెళ్లారని చెప్పానను కదా! ఆ లోకంలో వాళ్ళ నాయనమ్మని చూసారట. చూసినప్పుడు వాళ్ళ నాయనమ్మ అంటే పెద్ద వయసయిన తర్వాత చనిపోతారు కదా! సో, అలా ఉంటదేమో అని చెప్పి అనుకున్నారంట. కానీ మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ నాయనమ్మను చూసినప్పుడు ఎంతో యవ్వనంగా, అందంగా, కాంతివంతంగా ఉందట. అయితే వారితో పాటు వారికి తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారట. వాళ్ళు కూడా అంతే అందంగా, కాంతివంతంగా ఉన్నారట. అయితే ఇక్కడ నా యొక్క అనుభవం చెప్తానండి. నేను నిన్న మీకు చెప్పాను కదండీ! నేను డ్రీమ్స్ ద్వారా మా మేనత్త ఉండే లోకానికి వెళ్ళానని. అయితే సేమ్ అండి మన భూలోకంలో ఎలా ఉందో పైలోకాల్లో కూడా సేమ్ అలానే ఉంది. నేను చూసాను. ఎలా అంటే ఒక బల్ల మీద నలుగురు వ్యక్తులు కూర్చొనున్నారండి. అయితే నాకు నలుగురు మేనత్తలు, ముగ్గురు వారి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఒకళ్ళు మాత్రం ఉన్నారన్నమాట. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆహ్, చూద్దామని వెళ్తున్నాను. వెళ్తుంటే అక్కడ నా డ్రీమ్‌లో నా స్థితి ఎలా ఉందంటే, అదేంటి నలుగురు మేనత్తలు కదా! ఇంకో మేనత్త ఏదని చెప్పి నేను అనుకుంటున్నాను డ్రీమ్‌లో. వాళ్ళక్కడేంటి ఒకళ్ళేమో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకళ్ళేమో సంథింగ్ ఏదో పని చేస్తున్నారు. అయితే ఆహ్, అన్ అక్కడ ఉన్న నలుగురిలో ముగ్గురు మాత్రం మా మేనత్తలో ఉన్నట్టుగా నాకు కనిపించారు. అయితే ఒక మేనత్త మాత్రం
నన్ను లోపలికి పిలవచ్చా అని చెప్పి అక్కడ ఒక గైడ్ మాస్టర్ ఉన్నారన్నమాట. నన్ను లోపలికి పిలవచ్చా అని చెప్పి అడుగుతుంది. నాకు తెలుసు మా మేనకోడలని తను చెప్తుంది. ఇదంతా డ్రీమ్‌లో డిస్కషన్ ఇదంతా. అయితే ఆహ్, అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, తను రావడానికి ఎలిజిబిలిటీ కాదు. అంటే మనం ఒక లోకానికి వెళ్ళాలి అనంటే కనుక అక్కడ ఆహ్, ఆ యొక్క పర్మిషన్ మాత్రమే తీసుకొని వెళ్ళడం జరుగుతదన్నమాట. అయితే అక్కడికి నేను వెళ్ళొచ్చు కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం లేదు. అందుకని ఆహ్, ఆల్ అంత మటికి డిస్కషన్ అయింది. నెక్స్ట్ టైమ్ కలిసినప్పుడు నేను మళ్ళీ అడిగాను. మా మేనత్తని ఏమని అడిగానంటే ఆహ్, అప్పుడు "ఆ రోజు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా! అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పి అడిగానన్నమాట. అడిగితే అప్పుడు ఈవిడ చెప్పిన మాట. అంటే నన్ నేను నీ దగ్గరికి రావచ్చు కానీ మీరు నా దగ్గరికి రావడానికి ఆహ్, అది అనుమతించబడదు అని చెప్పారు. అందుకని ఆ రోజు నిన్ను లోపలికి పిలవలేదు అని చెప్పి నెక్స్ట్ టైమ్ ఇంకొకసారి డ్రీమ్‌లో కనెక్ట్ అయినప్పుడు నాకు చెప్పారన్నమాట. అంటే ఇక్కడ మన ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే, మనం మన స్థితిని బట్టే వారు ఆ లోకాలకు వెళ్లారు గదా! ఎలా ఉన్నారు ఏంటి తెలుసుకోవాలని ఉంది. వారికి ఆ శక్తి, ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఆ లోకాల్లో మొత్తం కూడా తను ఆస్ట్రల్‌గా వెళ్లారన్నమాట. హాస్టల్‌కి వెళ్ళి ఏ లోకంలో ఎలా ఉంటది? ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటే ఈయనేం చేస్తున్నారు? శరీరాన్ని ఆ సోల్ అయితే శరీరాన్ని వదిలిందో తన్ని ఆ లోకాలకు కాంతి ద్వారా పంపించేస్తున్నారు. గైడ్ చేసి పంపిస్తున్నారు. కానీ ఆ లోకాలలో ఉన్న జ్ఞానం కనుక వీరికి కనుక తెలిస్తే కనుక ఆ జ్ఞానాన్ని కూడా అందచేస్తే ఆ సోల్‌కి అద్భుతంగా ఇంకా ట్రైన్ చేసి వారు ఏ ప్లేస్ నుంచి వచ్చారో ఆ ప్లేస్‌కి పంపించొచ్చు కదా! అన్న భావనతో వారు ఆ లోకాల్లోకి వెళ్లి జ్ఞానం నేర్చుకోవచ్చని చెప్పి అలా వెళ్లారు. అదే చెప్తున్నారు మన ఎకో బైడెన్ గారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? మనం అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు మనం అదే సత్యం అనుకుంటాం కదా! అంటే ఇక్కడ మన జ్ఞానాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టి మన ఆత్మస్థితికి పంపిస్తే కనుక ఆహ్, మనం కూడా అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉండగానే మనం నిన్న తెలుసుకున్నాము. హైర్ మాస్టర్స్ దగ్గరికి వెళ్లి జ్ఞానాన్ని పొందొచ్చు. సత్యాన్ని గ్రహించి ఇంకా మన ఆత్మ పరిణితి చెందించుకోవచ్చని మనం నిన్న తెలుసుకున్నాము. అలానే ఇంకా ఎకో బైడెన్ గారు ఏం చెప్తున్నారంటే ఇంకక్కడ మామూలుగా ఆత్మలోకంలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారని చెప్తున్నారు కదండీ! అక్కడ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే, శరీరం లేకుండా ఎలా జీవించాలో అని చెప్పి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. ఆత్మిక అంటే ఈ శరీరం నాది శరీరంలో తోనే ఉన్నానని కదా! అందుకని అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని ఆత్మలు మళ్ళీ వెంటనే జన్మ తీసుకుంటాయంట. కొన్ని ఆత్మలు జన్మ తీసుకోవడానికి భయపడతాయట. ఎందుకంటే వారు అజ్ఞానం సరికాని పనులు చేశారు కాబట్టి మళ్ళీ భూలోకానికి వచ్చి జన్మ తీసుకోవడానికి భయపడుతూ ఉంటాయంట. అందుకని మళ్ళీ అక్కడేం అలా భయపడే సోల్స్‌కి ఏం చేస్తారంటే అక్కడే లోకాలకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. ట్రైనింగ్ ఇచ్చి జ్ఞానాన్ని నేర్పించి అక్కడ ప అక్కడ నుంచి ఇంకొక లోకానికి పంపిస్తూ ఉంటారట. అలానే మనకి కోనేరు వరలక్ష్మి స్వప్న సారీ 'దేవరహస్యాలు' బుక్ రాసారు కదండీ! వారు కూడా ఆస్ట్రల్‌గా లోకానికి వెళ్ళడం జరిగింది. అయితే వారి అనుభవం ఏంటంటే ఒక 6 మంత్స్ వారి శరీరంలో లేరండి. అంటే ఆహ్, ధ్యాన ప్రచారం కోసం చేయడానికి వేరే మాస్టరు వారి శరీరంలోకి రావడం. వీరు ఆహ్, ఆల ఆలోచన లోకమో ఏదో చెప్పారండి. భావనా లోకానికి వెళ్లారట వారు. భావనా లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ సేమ్ మనకలాగా ఇప్పుడు భూలోకంలో ఎలా ఉందో, ఆ పై లోకాల్లో కూడా బావుందంట. ఏంటి ఈ లోకంలో కూడా ఇలా ఉందా? ఇది ఏ లోకం అని చెప్పి అనుకుని అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి వారు మాట్లాడారంట వారితో. అయితే మనకి పత్రిజీ మాస్టర్ 'తులసీదళం' బుక్ రాసారు కదండీ! 'తులసీదళం' బుక్ 2 ఓపెన్ చే అదే ఆ బుక్ ఓపెన్ చేస్తున్నారని చెప్పారంట. అదేంటి 'తులసీదళం' బుక్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది కదా! అనంటే, కాదు అది మొదటి భాగం రిలీజ్ అయింది. ఎప్పుడో అయింది. ఇప్పుడు రెండో భాగాన్ని రిలీజ్ చేస్తున్నారని చెప్పారట. అయితే అప్పుడు ఆవిడకి
ఎరు ఎరుక స్థితి వచ్చిందంట. అప్పటి వరకి ఏంటి నేను మామూలుగా నిద్రిస్తూనే ఇక్కడ భూలోకంలో ఉన్నానని చెప్పి అనుకున్నారట. అయితే ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఈ తులసీదళం బుక్ దాని గురించి వారికి మాట్లాడారో అప్పుడు తను నిజానికి తన శరీరంలోకొచ్చిందంట. అంటే మన భూలోకంలో సమయం 6 నెలలు. ఆ లోకంలో భావనా లోకంలో 3 రోజులని చెప్పారు అప్పుడు. నాకు చాలా అద్భుతం అనిపించింది. అప్పుడు అక్కడ అందరూ కూడా అంటే మనం చేసే పని మనమేమనుకుంటాము, ఇక్కడ మనం చేస్తున్నాం అనుకున్నాం. కానీ పైలోకాల్లో ముందుగానే నిర్ణయించబడతది. అది ఆస్ట్రల్‌గా జరిగిపోయి ఉంటది. మన చేత చేయించబడుతదన్నమాట. సో, అలా వారి యొక్క అనుభవాన్ని దానిలో నేను విన్నానండి. అలానే నందప్రసాద్ గారు. నందప్రసాద్ గారు శరీరాన్ని వదిలేసిన తర్వాత వీరు కనెక్ట్ అయ్యారన్నమాట. నందప్రసాద్ గారికి ఆహ్, ఇప్పుడు ఎవరైతే కూనర్ వరలక్ష్మి గారు ఉన్నారో వారు నందప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారట. వారు క్వెషన్ ఛానలింగ్ అయ్యారంట. ఛానలింగ్ అయినప్పుడు వీరే అడిగారంట. "నందప్రసాద్ మరి నువ్వెందుకు శరీరాన్ని వదిలేసావు" అనంటే, "నాకు పైలోకంలో ఈ భూలోకంలో కన్నా పైలోకంలో వర్క్ చేయాల్సింది ఎక్కువున్నది. అందుకని నేను వెళ్ళిపోయాను" అని చెప్పాను. "అయితే నువ్వెలా వెళ్ళావు? ఏంటి? మరి నువ్వు ఇంత ఆధ్యాత్మికంగా ఎదిగావు కదా! మరి నువ్వు ఏ లోకానికి వెళ్ళావు?" అని చెప్పారట. అంటే ఏ డైమెన్షన్‌కి వెళ్ళావని అని అడిగారట. అడిగినప్పుడు వారు ఫస్ట్ ఏ డైమెన్షన్ నుంచొచ్చారో ఆ డైమెన్షన్‌కి వెళ్లారంట. అక్కడి నుంచి నైన్త్ డైమెన్షన్‌కి వెళ్ళేటప్పుడు నందప్రసాద్ గారు ఎక్కుతున్నప్పుడు తను ఎప్పుడైతే ఒక స్టెప్‌లాగా ఎక్కుతున్నారో అక్కడికి ఆటోమేటిక్‌గా ఒక మెట్టనేది క్రియేట్ అవుతుందంట. ఆ మెట్టెక్కంగానే ఇంకో మెట్టు తను ఎక్కంగానే ఆ మెట్టు హైడ్ అయిపోయి ముందు అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ క్రియేట్ అయ్యి ఆ మెట్టు తను ఎక్కంగానే మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కంగానే ఏదైతే క్రియేట్ అయిందో అది హైడ్ అయిపోతుంది. క్రియేట్ అవ్వాల్సింది అవుతుందన్నమాట. అలా నేను స్టెప్స్ ఎక్కుతూ ఆ డైమెన్షన్‌కి వెళ్ళాను అని చెప్పి అన్నారంట. అయితే మరి మీకు కూడా భూలోకంలో ఉన్నట్లే టైమింగ్స్ అవన్నీ ఉంటాయా అని చెప్పని అడిగారట. అడిగితే ఆహ్, లేదు మనం ఒక భూలోకంలోనే టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ కానీ అలా కానీ ఏమి ఉండదు. కాకపోతే ఒక ఆహ్, ఒక వీల్ లాంటిది ఉంటదట. అక్కడ కలర్స్ ఉంటాయంట. ఇప్పుడు భూలోకానికి కనెక్ట్ అవ్వాలి అనంటే గనుక అంటే భూలోకంలో సమయం ఎంతయింది, టైం ఎంతయిందో తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళకొక ఆ పరికరం అనేది ఉన్నదంట. అందుకని మన భూలోకంలో వారితో ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలంటే టైం ఎంతయిందో చూసుకొని, ఆ బ్లూ కలరు దానికొచ్చినప్పుడు అక్కడ ఆ టైమింగ్ ప్రకారం వీరికి కనెక్ట్ అయ్యేవాళ్ళంట. కనెక్ట్ అయినప్పుడే వీరడిగారు. మరి ఇక్కడ కుటుంబాలు అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ అంటే అలా ఉంటది కదా! మరి పైలోకాల్లో కూడా అలా ఉంటాయా? అని చెప్పి వీరడిగారట. అడిగినప్పుడు అలా ఏముండదు. మనకి అంటే అక్కడ వారేం చెప్పారంటే, చిన్న పిల్లగా అవ్వాలంటే చిన్న పిల్లలుగా అవుతామట. పెద్దగా ఉండాలంటే పెద్దగా అవుతామంట. యవ్వనంగా ఉండాలంటే యవ్వనంగా ఉంటామంట. ఇప్పుడు నీకేది తినాలనిపిస్తుంటే అది మన ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతదంట. అని చెప్పారన్నమాట. అది నేను క్లాస్‌లో విన్నానండి. ఇక్కడ నాకు చెప్పాలనిపించింది. అలానే ఇంకా ఏమని అడిగారంటే, "మరి నువ్వు వెళ్ళింది ఆ డైమెన్షన్ కదా! మరి దేవతలు ఉన్నారు కదా! మరి వాళ్ళని కలిసావా?" అని చెప్పని అడిగారట వారు. అడిగితే వాళ్ళకంటూ ఒక లోకం ఉంటది. నేను అంటే ఆ డైమెన్షన్‌కి కొంచెం పక్కగా ఉంటానని చెప్పారట. "మరి నువ్వెప్పుడైనా కలిసావా? వాళ్ళతో మాట్లాడావా?" అని చెప్పాననంట. అయితే కలిసాను కానీ వాళ్ళు మరి ఎలా ఉంటారు? వాళ్ళ యొక్క శక్తులు ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటారంటే, అప్పుడు నందప్రసాద్ గారు చెప్పారట. ఏమని? దేవతలెప్పుడు కూడా ఊరికే అంటే అవసరమైనప్పుడు మాత్రమే వారి యొక్క శక్తులు కానీ, వాటిని ఉపయోగిస్తారని చెప్పారట. ఆహ్, సో, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము ఎంత జ్ఞానాన్ని అంటే పుస్తక పఠనం చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, కొత్తగా జ్ఞానాన్ని ఆత్మకి ఎప్పుడు కూడా కొత్త అనుభవాలు కోరుకుంటూ ఉంటది. ఆ అనుభవాలు మనం అందుకనే ఎప్పుడు కూడా పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారంటే ఆహ్, ఎప్పుడు కూడా ఆత్మానుభవం ఉంటేనే ప్రతి క్షణము, ప్రతి సెకను ఎరుకుస్తది. అంటే మనం చూసే చూపు కానీ, మనం మాట్లాడే మాట కానీ, మనం చేసే పనులు కానీ, ఎప్పుడు కూడా తస్మా జాగ్రత్త. ఎందుకంటే మనం వచ్చింది కర్మలు అంటే ఇప్పటివరకు అజ్ఞానంతో జీవించాం. ఆత్మగా జీవిస్తే గనక ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. అని మనకెప్పుడూ పత్రిజీ మాస్టర్ చెప్తూ ఉంటారు. సో, మనకు అద్భుతంగా మనం మన ఆత్మస్థితి ఎలా ఉంది? ఏంటి? అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ
మనకి జ్ఞాన సిద్ధి కావాలని మన డిజైన్‌లో ఏదైతే ఉందో మనకు ఆత్మ జ్ఞానం కావాలి అని కనుక మనం కనుక ఇలాంటి బుక్స్ చదువుతూ, అనుభవాలు చెందుతూ ఉంటే కనుక అద్భుతంగా మనం కూడా ఆత్మలోకంలోకి వెళ్ళొచ్చు. జ్ఞానాన్ని పొందొచ్చండి. నేనైతే గనక హాస్టల్‌గా వెళ్ళలేదు కానీ, డ్రీమ్స్ ద్వారా మాత్రం నేను వెళ్ళాను. పైలోకాలకు వెళ్ళి ఎలా ఉంటదో నేను చూసాను. అయితే ఇంకొక అనుభవం చెప్పేసి నేను ఈరోజు క్లాస్ ఇంతవరకి ఎండ్ చేస్తానండి. ఒక డ్రీమ్‌లో ఏటంటే, నేను మా పాప, మా వారు మాట పైలోకానికి వెళ్ళాం. అది నాకు డ్రీమ్‌లోనే ఐ మీన్ అక్కడే అర్థమైపోయింది. ఒక బస్‌లో వెళ్ళానన్నమాట నేను. ఒక బస్‌లో వెళ్తే ఇదేదో చూసిన ప్లేస్ లాగా ఉందే అని నాకనిపించిందన్నమాట. అయితే నేను బస్ దిగిన తర్వాత అక్కడ సేమ్ మనకి ఆహ్, ఒక కంపెనీలో కనుక వాచ్‌మెన్‌కి ఒక డ్రెస్సు ఉంటది కదండీ! అలాంటి డ్రెస్‌లాగా అనిపించింది. ఆ డ్రెస్ ఏంటంటే బ్లూ కలర్ డ్రెస్‌లాగా ఉంది. ఉంటే నేను దిగేసి వెళ్ళిపోతున్నాను లోపలికి. వెళ్ళిపోతుంటే అక్కడున్న గైడ్ ఏం చేశాడంటే నన్ను అంటే మనకి ఇక్కడ లాఠీలు ఉంటాయి కదా! సేమ్ అలానే ఉంది ఆయన దగ్గర కూడా పెద్దది. అంటే "ఏంటి నువ్వు వెళ్ళిపోతున్నావు" అని చెప్పి అన్నారన్నమాట. అంటే అక్కడ నేను చెప్తున్నాను. "సారీ అండి నాకు తెలీదు అలా వెళ్ళకూడదని" చెప్పని. అయితే అక్కడ తర్వాత ఒక నిమిషం నుంచున్న తర్వాత వరుసన ఎలా ఉన్నాయంటే రూమ్స్ ఉన్నాయన్నమాట. 1, 2, 3 రూమ్స్ ఎలా ఉన్నాయి. అయితే నన్ను అక్కడ లోపలున్న వ్యక్తి చెయ్యెత్తి పిలిచాడన్నమాట. పిలిస్తే ఒక సెకన్ ఆగాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను డైరెక్ట్‌గా వెళ్ళబోతుంటే ఆపేశారు కదా! అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి పిలిచిన వెంటనే నేనేనా అని చెప్పి అక్కడ డ్రీమ్‌లో అడిగానన్నమాట. యెస్ అంటే నువ్వే అని చెప్పన్నారన్నమాట. అప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా ఆత్మస్వరూపాలు ఎలా ఉన్నాయంటే ఒక కాంతిలాగా అంటే ఇందాక చెప్పారు గదా! మనకి ఎకో బడెన్ గారు ఎలా ఆత్మ చుట్టూ పొగలాగా ఉంటదని. సేమ్ సోల్స్ అలానే ఉన్నాయి. ఒక రూమ్‌లో ఉన్నారన్నమాట. ఆ రూమ్‌లో ఎలా ఉన్నారు? చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అలా అందరూ ఉన్నారన్నమాట. ఆ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు నేను అడిగాను మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అడిగానన్నమాట. అయితే భూలోకానికి జన్మ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆహ్, మీరు పాత్రలుగా వస్తారా అని చెప్పి మమ్మల్ని చేసుకుంటారు. దాన్ని బట్టి మాకు ఓకే అయితే గనక మేము వస్తాము. లేదంటే లేదని చెప్పారన్నమాట. తర్వాత ఇంక నెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ నెస్ట్ రూమ్స్‌లోకి వెళ్ళొచ్చానంటే అక్కడ ఆ నెస్ట్ రూమ్స్‌లో కూడా వెళ్ళడానికి నాకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాతే నన్ను ఆ రూమ్‌లోకి పంపించారన్నమాట. అంటే ఇక్కడేంటి ప్రతి దానికి కూడా ఎలిజిబిలిటీ. చూడండి ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎళ్ళాలంటే బస్ ఎక్కాలంటే టికెట్ తీసుకుంటేనే కదా! ఆ ఊరికి వెళ్ళేది. ఇప్పుడు సపోజ్ ఆహ్, ఇప్పుడు ఇండియా నుంచి మనం వేరే కంట్రీస్ ఎళ్ళాలంటే గనక ఒక పాస్‌పోర్టు అవన్నీ ఉంటేనే మనం రాగలుగుతాము. అలానే పైలోకాల్లో కూడా మనకున్న ఆత్మ జ్ఞానాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇది ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే గనక నేను విన్నయి చెప్పాను. నా అనుభవపూర్వకంగా అయితే కనుక ఇవన్నీ ఇంకా ఉన్నాయి. మళ్ళీ బుక్ ఉంది కాబట్టి ఆ సందర్భంలో నా యొక్క అనుభవాలు చెప్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. మరి కొంత భాగం ఆత్మలోకంలో ఇంకా ఎలా ఉంటది ఏంటనేది తర్వాత చాప్టర్‌లో తర్వాత క్లాస్‌లో తెలుసుకుందామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీకు కనుక ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.